హాయ్ హలో దిస్ ఇస్ సీతా శ్రీకర్ ఫ్రమ్ గుంటూరు. ఈరోజు మీకు ఇవాళ ఉప్పలపాడు పక్షుల కేంద్రం చూపిస్తానమాట. ఏమిటి ఇవిడ పక్షుల రక్షిత కేంద్రం అంటుంది అనుకుంటున్నారా? అవునండి, అన్నీ మా గుంటూరు జిల్లాలోనే ఉంటాయి. వింతలు విచిత్రాలు అన్నీ. ఉప్పలపాడు పక్షుల కేంద్రం అండి. ఇది వచ్చి గుంటూరు నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బస్ స్టాండ్లో అయితే మనం తెనాలి బస్ ఎక్కితే వయా నంది వెలుగు బస్ ఎక్కాలన్నమాట. ఎక్కితే ఉప్పలపాడు పక్షుల కేంద్రం దగ్గర ఆపమంటే ఆపుతారు. ఇది మనకు గుంటూరు నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దేశ విదేశాల నుండి పక్షులు వలస వచ్చి ఇక్కడ సంతానోత్పత్తి చేసుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం అట్లా జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు రకరకాల పక్షుల పేర్లు, అవి ఎన్ని రోజులు ఉంటాయి, ఎట్లా ఉంటాయి, అవి ఏం తింటాయి, ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ మీకు ఆ బోర్డులో కనిపిస్తున్నాయి అండి. అసలు నాకు ఇట్లాంటి పక్షులు మన జిల్లాలో మన ఆంధ్రాలో ఉండడం ఏంటని ఆశ్చర్యం వేసిందండి. అసలు ఎట్లా ఉన్నాయంటే ఒక్కొక్కటి చాలా పెద్దవండి. ఇవి పక్షులు అంటారా లేకపోతే ఒక మినీ సైజ్ ఏమంటారు గ్రద్దలా ఉన్నాయన్నమాట చూడటానికి పైకి. కానీ అవి కొంగల్లాగా అట్లా వాటిలో ఉన్నాయి. వాటి పేర్లు కూడా తిరగట్లేదు అనమాట. ఆస్ట్రేలియా, నేపాల్, శ్రీలంక ఇటువంటి దేశ విదేశాల నుంచి వస్తాయన్నమాట. ఇప్పుడు మనకు వింటర్ కదండి, అక్కడ -డిగ్రీలో పడిపోతూ ఉంటుంది కదా ఉష్ణోగ్రత. వాటిని తట్టుకోలేక అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడే ఉండి ఈ 4 నెలలు వాటి సంతానోత్పత్తి చేసుకొని వాటి ఆహారం అన్నీ ఏర్పాటు చేసుకుని మళ్ళీ వలస వెళ్ళిపోతాయి అన్నమాట. అసలు ఎన్ని రకాల పక్షులండి. అసలు చాలా చాలా వింతగా విచిత్రంగా ఆనందంగా కూడా అనిపించింది. ఇలాంటివి ఇంత దగ్గరగా చూడటం అనేది మనకి చాలా అదృష్టం అనిపించింది. చాలా చాలా బాగుంది. టికెట్ వచ్చి పెద్దవాళ్ళకి 20 రూపీస్, చిన్నవాళ్ళకి 10 రూపీస్ తీసుకున్నారండి. అంతా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉయ్యాల్లో అవి ఏర్పాటు చేశారు. ఎక్కడన్నా కూర్చోవడానికి కూడా ఎక్కడికక్కడ బల్లలు ఏర్పాటు చేశారనమాట. ఇదిగో చూసారా, ఇలా స్టాండ్స్ కూడా ఏర్పాటు చేశారు వాటికి వీలుగా ఉండడానికి. పక్షి అలాగా వాటి పిల్లలకి చూడండి, అది ఫుడ్ తినిపిస్తుంది. మీకు చూసినట్లయితే గమనిస్తే చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అసలు ఇంత దగ్గరగా చూడటం. పెద్ద చెరువు అనమాట. ఆ చెరువులో ఇట్లా స్టాండ్స్ ఏర్పాటు చేశారు. చూడండి అసలు ఎంత ఎత్తున ఎగురుతున్నాయో అసలు. ఈ అటవీ శాఖ వాళ్ళకు కూడా గూడు కట్టుకోవడానికి వీలుగా ఆ చెట్లన్నీ నాటించారండి. ఆ చెట్ల మీదే గూళ్ళు కట్టుకొని ఉంటాయన్నమాట. ఇట్లా మధ్య మధ్యలో ఇలా స్టాండ్స్ అవి ఏర్పాటు చేశారు వాటికి వీలుగా పడుకోవడానికి. ఇలాగ పిల్లలు పుట్టితే వాటికి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇలా స్టాండ్స్ ఏర్పాటు చేశారు. అసలు దీని పేరేంటో మాకు కూడా తెలియదండి. మనకి చూడండి ఎంత బాగుందో, అసలు నీళ్ళల్లో ఈదుతుంది. ఇలాంటివి అసలు మనం చూడగలమా డైరెక్ట్గా? చాలా చాలా బాగుందన్నమాట. పెయింటెడ్ స్టార్క్ దీని నేము, నేను బోర్డు మీద చూశాను. చూడండి ఎట్లా ఉందో. గ్లాసీ ఐబిస్, ఓపెన్ బిల్ స్టార్క్, ఇట్లా లోపలంతా ఎక్కడికక్కడ మనకి ఇలా సిమెంట్ బల్లలు కట్టారు, ఐరన్ బల్లలు వేశారు. ఇలా స్టీల్ స్టాండ్స్ మనకి పిల్లలు ఎవరన్నా ఇది అవ్వకుండా చెరువుకి గట్టెమ్మట నడవటం అనమాట. చూడండి ఎంత పెద్ద చెరువు, కేవలం వీటి కోసమే ప్రత్యేకంగా అనమాట. అసలు ఎంతమంది వస్తున్నారండి దీనికి? ఎవరు వస్తారు చూడటానికి అనుకున్నానండి. అసలు జనవరి 1 వెళ్ళామన్నమాట. ఎంతమంది జనం వచ్చారో అసలు. సెలవుల్లో ఫుల్గా ఉంటుందంట. లిటిల్ కార్మోరెంట్ ఈ బర్డ్ పేరు. స్పాట్ బిల్డ్ ఆర్ గ్రే పెలికాన్. దాని మీద మీకు అవి ఏం ఫుడ్ తింటాయి, ఎంత హైట్ ఉంటాయి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇట్లా ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఉంటుంది, ఎన్ని గుడ్లు పెట్టింది. మా బాబుని తీసుకెళ్ళామన్నమాట. వాడికి ఇవన్నీ చూపించాలని చెప్పి వాడికి హాలిడే ఇస్తే జనవరి 1 రోజు తీసుకెళ్ళి ఇవన్నీ చూపించామన్నమాట. అక్కడ ఉయ్యాల్లో అవి కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడే ఉన్నాం. కాకపోతేనండి ఎన్ని బర్డ్స్ కదా, అసలు విపరీతమైన స్మెల్ అనమాట. చెరువు
ఉంటుంది కదా, ఒక గంట కన్నా నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను అనమాట. కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు పార్కు లోపల అంతా. చూడటానికి చాలా చాలా అందంగా ఉంది కదండి. టైం స్పెండ్ చేయాలి. ఈ బర్డ్సే కాకుండా ఈ రక్షిత కేంద్రంలో లవ్ బర్డ్స్ మాత్రం ఎక్కువగా చూశానండి. లవ్ బర్డ్స్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. అదిగో పిల్లల్ని చూసారా, ఇలాగా ఇలా అరేంజ్ చేశారనమాట. ఉయ్యాలు అవి అరేంజ్ చేశారు. పక్కన తినడానికి కూడా చిన్న క్యాంటీన్లా ఉంటాయి. మరి అన్నీ అవైలబుల్గా ఉంటాయో లేదో నేను చూడలేదు. డ్రింక్స్, స్నాక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నేను కూడా ఉయ్యాలు ఊగి సరదాగా ఎంజాయ్ చేశాను అనమాట బాబుతోటి. ఇట్లా మనం అక్కడి నుంచి కాకుండా పైకి ఎక్కి చూడటానికి కూడా ఒక ప్లేస్ ఉందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.